నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొంటుంది. మొదటి నుంచి ప్రతి విషయానికి ఓవర్ యాక్షన్ చేస్తున్నారని, దీనివల్ల పార్టీకి లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని నాయకులు ఏకంగా పార్టీ అధినేత కేసీఆర్ కే ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇక బ్లాక్ బుక్ పట్టుకుని అందులో పేర్లు ఎక్కిస్తారని బెదిరించడాన్ని గులాబీ నేతలు అభ్యంతర పెడుతున్నారు. మానుకోటలో ఉద్యమకారులపై రాళ్లు రువ్వి తెలంగాణ ఉద్యమ ద్రోహిగా విమర్శలు ఎదుర్కొన్న కౌశిక్ రెడ్డి ఇప్పుడు పెద్ద ఉద్యమకారుడిలా మాట్లాడడం ప్రజల్లో నెగటివ్ గా పోతుందంటూ విమర్శిస్తున్నారు. ఇక కౌశిక్ ను కంట్రోల్ చేయాలని నాయకులు పార్టీ అధినేత కేసీఆర్ కు మొరపెట్టుకున్నారని టాక్. కొత్తగా మతం పుచ్చుకున్నవాడు ఒళ్లంతా నామాలు పెట్టుకున్నట్లు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారం మారిందని బీఆర్ఎస్ నాయకులు వాపోతున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కౌశిక్ రెడ్డి ఇటు రాజకీయ ప్రత్యర్థులపైన, అటు అధికారులపైన, మరోవైపు పోలీసులపైన హద్దుమీరిన విమర్శలు చేయడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని వారు విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది నాయకులు రాజకీయ ప్రత్యర్థులపై ఇలాగే రెచ్చిపోయి మితిమీరి ప్రవర్తించడం వల్లే జగన్కు నష్టం జరిగిందని వారు గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఏ పిలుపు ఇవ్వకున్నా తానే సొంత ఎజెండా పెట్టుకుని కొన్ని వివాదాస్పద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇంత హంగామా చేస్తున్న కౌశిక్ రెడ్డి చాలా తక్కువ సమయంలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారని, పార్లమెంటు ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ 3వ స్థానానికి దిగజారడమే ఇందుకు నిదర్శనమని వారు చెబుతున్నారు. కౌశిక్ రెడ్డిని పార్టీ లైన్లోనే పనిచేసేలా చూడాలని, మితిమీరి ప్రవర్తించడం బీఆర్ఎస్ విధానం కాదనేది తెలియజెప్పాలని కరీంనగర్ జిల్లాకు చెందిన కొందరు నాయకులు పార్టీ అధినేత కేసీఆర్ కు నేరుగా చెప్పారని తెలిసిందే. పాడి కౌశిక్ రెడ్డిది మొదటి నుంచి వివాదాస్పదమైన వ్యవహారమే. తెలంగాణ ఉద్యమ సమయంలో మానుకోటలో ఉద్యమకారులపై రాళ్లు రువ్వి ఉద్యమ ద్రోహిగా ముద్రపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరి ఈటెల రాజేందర్పై వ్యక్తిగత విమర్శలు చేయడం నష్టం చేసిందనే టాక్ ఉంది. అప్పటి గవర్నర్ తమిళసైని అనరాని మాటలు అని తీవ్ర విమర్శల పాలయ్యారు. చివరికి గవర్నర్కు క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారి జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అనుచిత ప్రవర్తన పలుమార్లు స్పీకర్ మందలింపుకు గురైంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అధికార పార్టీని విమర్శించే క్రమంలో అధికారులను ఇష్టం వచ్చినట్లు నిందించడం, పోలీసులను బెదిరించడం లాంటివి పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నాయని నాయకులు అంటున్నారు. ముఖ్యంగా ఇటీవల తాను బ్లాక్ బుక్ కొన్నానని, అందులో పేర్లు రాసుకుంటున్నానని, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తానని బెదిరించారు. ఇలాంటి వ్యవహార శైలి బీఆర్ఎస్ విధానం కాదని పార్టీ సీనియర్ నాయకులు వాపోతున్నారు. కౌశిక్ రెడ్డి లాంటి కొంతమంది దొందుడుకు వైఖరి పార్టీకున్న మంచి పేరు చెరగొడుతుందని చెబుతున్నారు. పార్టీ లైన్ ప్రకారమే నడుచుకునేలా కౌశిక్ ను కంట్రోల్ చేయాలని కొంతమంది సీనియర్ నాయకులు కేసీఆర్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.